చెప్పండి చెప్పండి. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ గానీ ఎంప్లాయీస్ గానీ బిల్ ఇర్రెగ్యులర్ గా వచ్చినట్టు గానీ ఎవరన్నా పర్సెంటేజ్ ఇచ్చినట్టు గానీ మా దృష్టికి తెస్తే ఇమ్మీడియట్ గా కార్యాచరణ ఫైర్ యుద్ధం అంటున్నారు కదా. ఎనీ ఇట్లా మనం ఆరోపణ చేయటం కాదు. నాకు తెలిసి ఎంప్లాయీస్ సైడ్ నుంచి ఎవరిది కూడా పర్సెంటేజ్ లేవు. మాకు ఎంప్లాయీసే కన్సర్న్, పెన్షన్స్ వరకే కన్సర్న్. అది ఏదైనా ఉంటే మేము ఎక్కడికి పోవడానికి సిద్ధం, ఏ లెవెల్ పోవడానికి సిద్ధమే. కానీ పూర్తిగా ఆరోపణ కాదు. ఏదైనా మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చినాం 5, 10, 15, 20, 50 అంటున్నారు కదా. ఒకటి స్పష్టంగా మాకు ఏదైనా వీళ్ళు ఇచ్చారు జరిగింది చెప్తే మాత్రం యావత్ జేఏసీ పక్షాన మేము పోరాటం కాదు, పంపింపు చేస్తాం గవర్నమెంట్ ని. కానీ ఇట్లా పర్సెంటేజ్ అంటే మాట్లాడుకోవడం, టీవీ చర్చల కోసం, హైప్ చేయడం కోసం, వాక్ బాగుందని చెప్పడం కోసం కరెక్ట్ కాదు. ఇందాక రవి గారు అడిగారు ఇది ఎక్కడన్నా జరిగిందా, అది మా దృష్టి ప్రైవేట్ గా తీసుకురండి. ఎవరన్నా ఇచ్చినట్టుగా 1% అయినా 2% అయినా లేదు, ఇర్రెగ్యులర్ గా సీనియారిటీ మెయింటైన్ చేయకుండా ఇచ్చారు. మేము గత 4 నెలల నుంచి చెప్తున్నాం ఏమనంటే ఎవరు ఇచ్చినా, ఈవెన్ యూనియన్ లీడర్స్ ఇచ్చినా, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినా, జేఏసీ వాళ్ళు ఇచ్చినా మీరు టోకెన్ నెంబర్లు కొట్టొద్దు. మాకు వచ్చే 700 కోట్లు కొట్టి కోసం ఇంత ఫైర్ మీలో ఎందుకుంది? కరప్షన్ పైన కామెంట్ మీకు ఇంత తీవ్ర స్థాయిలో మీ వాయిస్ ఎందుకు వినబడుతుంది? మీరు కొన్ని చెప్పి కూడా కొట్టట్లేదు. ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసింది ఇది మాకు చూపించండి, దొరికితే వాళ్ళు నిలబెడతాం. మేము నిలబెడతాం 100%. నలిగే వాళ్ళు నలిగిపోతున్నారు, ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు, సచ్చే వాళ్ళు దస్తున్నారు, బాధలు పడే వాళ్ళు బాధలు పడుతున్నారు. మీరు ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అట్లా బయటకు వస్తుంది అని అంటే ఎవరో నాకు చెప్పండి అంటే ప్రతి ఒక్కరు వచ్చి మీకు చెప్తారా? మీరు సొల్యూషన్ చేస్తారా? మీరు పరిష్కారం చేస్తారా? మీరు చేస్తే 22 నెలల నుంచి 22 నెలల నుంచి ఇంతమంది ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు? ఎందుకు ఇంత నలిగిపోతా ఉన్నారు? ఎంత ఆవేదన పడతారు? నా దగ్గరికి 4 హెడ్ మాస్టర్లు వచ్చారు. టాపిక్ ని మనం డైవర్ట్ చేయొద్దు. మనం మాట్లాడడానికి చర్చకి వచ్చినప్పుడు మనకి ఇది కావాలి, ఎవిడెన్స్ కావాలి. మేము ఫైట్ చేస్తాం, రెడీగా ఉన్నాం. మేము ఇప్పుడు మీ ఆవేదన ఎట్లుందో అదే ఆవేదన పోయి డైవర్షన్ కాదు, అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నారు. ఒక్కళ్ళని చూపించండి అని అడుగుతున్నారు. ప్రైవేట్ గా ఇవ్వండి, లేదు మాకు వాట్సాప్ పెట్టండి. ఆ మాట భరత్ గారు, ఆ మాట మనమందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళము ఎవరో మాకు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాము అని అంటే ఆ పరిస్థితి ఉంటే మీడియాలో ఎవరు గవర్నమెంట్ అయినా మనైనా బదనాం చేద్దామా 20%, 15% అనేది మనకి ఎవరైనా ఒక్కళ్ళు పర్సెంటేజ్ ఇచ్చినట్టు తీసుకున్నట్టు చెప్తే డైరెక్ట్ కోర్టులో వేద్దాం. మేము అసోసియేషన్ చేస్తాం, లేదు మనము అని మాట్లాడుతున్నట్టుగా లేదు. ఇది ప్రభుత్వానికి వంతపడుతున్నట్టుగా వాయిస్ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇచ్చిన వాళ్ళు చెప్పి లంచం ఇయ్యరు, తీసుకునే వాళ్ళు చెప్పి తీసుకోరు. అనేక రకాలుగా బాధలు ఉన్నాయి. ఆరోపణ చేసేటప్పుడు కొంత ఎవిడెన్స్ ఉండాలి. మీరు టీవీలో మాట్లాడినట్టుగా మేము వైపు గవర్నమెంట్ ముందు మాట్లాడలేం కదా. గవర్నమెంట్ ఒక్కళ్ళు ఎవిడెన్స్ ఇచ్చినా శ్రీనివాసరావు గారు నాయకత్వాలు వహించి, ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాలు వహించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి ధర్నాలు చేసి సాధించుకున్న చరిత్ర మాకుంది. ఇవాళ మీ ముందు కొత్తగా నేను మాట్లాడడం లేదు. మిమ్మల్ని ఒక్కనే నాయకులని గుర్తించట్లేదు. జేఏసీలో ఉన్న నాయకులు ఇదే విధంగా ఫైర్ తో ఉంటే 22 నెలలుగా ఈ ప్రభుత్వం ఇంత మొద్దు నిద్రపోయి ఉదాసీనంగా ఉండి రిటైర్మెంట్ వల్ల డబ్బులు ఇవ్వకుండా ఉండదు. చరిత్రలో ఫస్ట్ టైం ఇది. ప్రభుత్వం ఇంత అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు ప్రభుత్వం అంత విధంగా ఉంది? మనకు చేత కావడం లేదా? మనం ఐక్యంగా లేమా? మన సమరమనుడు చల్లబడుడా? ప్రభుత్వం దగ్గర సర్దుబాటు చేసుకుని వచ్చుడా? ఎందుకు అది మీరు చెప్పాలన్నా సర్దుబాటు ఏం సర్దుబాటు జరిగింది? మీరు ఆరోపణ చేసేప్పుడు సీనియర్లు, రిటైర్డ్ పర్సన్స్, ఏం సర్దుబాటు జరిగింది? ఇవాళ వినండి, రాజకీయ పార్టీల నాయకులను ఏ రకంగా తిడుతున్నారో జనము, ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇట్లాగే పరిస్థితి ఉంటే బయటకు వచ్చి తిడతారు, నానా బూతులు మాట్లాడతారు, అనేక బాధలు వ్యక్తం చేస్తారు. ఎవరిని ఆపలేదు, ఎవరిని చెప్పట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి గత 10 సంవత్సరాల్లో ఏది ఉందో అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది.
మళ్ళీ ఇబ్బంది 10 లేదు, మనం సంవత్సరాలు రాజకీయ కార్యాచరణ నాయకులు పోవాల్సిందే. మాట్లాడారు. గత పాలన గత 10 సంవత్సరాలు రాజకీయ నాయకులు మాట్లాడితే అర్థం ఉంటుంది. అందులో ఒకరిపైన ఒకరు దోసుకుంటారు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడం గత పాలన గత 10 ఏళ్ల గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ లేము. ఇప్పుడున్న పరిస్థితిని పరిష్కరించడానికి, చక్కబెట్టడానికి, సవ్యంగా పరిష్కరించడానికి, అందరిని కాపాడడానికి మన నాయకత్వాల్లో ఉన్నాము. ఆ బాధ్యత మన సంఘాలు ఇచ్చినాయి. అదే 206 సంఘాలతో కొన్ని ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి. 206 సంఘాలతో ఒక జేఏసీని ఫామ్ చేసినప్పుడు ఆ జేఏసీకి ఉన్న తడాక ఏందో, సత్తా ఏందో, ఒక డిఏ సాధించడం వెనుక ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో, ఎంతటి ఉద్యమాలు ఉన్నాయో ఇక్కడ మనం తెలియని వాళ్ళ వ్యాపారం కాదు. 5 డిఏలు పెండింగ్ ఉంటే, పిఆర్సీ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే, ఇవాళ ఇది ఇస్తే చాలు అది ఇస్తే చాలు అనుకోవడం ఎందుకు అంటున్నా. రేస్ రిటైర్డ్ వాళ్లకు డబ్బులు రావాల్సిందే. 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎవరిస్తాడండి డబ్బులు? అప్పులను తిరిగిపోతా ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయినాయి, పిల్లగాళ్ళ చదువులు ఆగిపోయినాయి, రోగాలు ఆగిపోయినాయి, రోగాల వారిన పడ్డలో చికిత్స లేదు, చచ్చిపోతా ఉన్నారు. ఒక ఏఎస్ఐ ఉరితాడు చూపిస్తే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా, నా డబ్బులు నాకు ఇయ్యాలంటే హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరిస్తే ఆయనకు డబ్బులు వచ్చినాయి. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, జడ్జిమెంట్ తెచ్చుకున్న వాళ్ళకు, ముందుగా పోయిన వాళ్ళకు కొందరికి వచ్చినాయి. ఇప్పుడు కోర్టు కేసుల జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకి పరిష్కారం లేదు, రిటైర్డ్ వాళ్లకు. అదేవిధంగా కంటెంప్ట్ తెచ్చుకున్న వాళ్ళకు కూడా దిక్కు లేని పరిస్థితి ఉంది. ఇది జరుగుతూ ఉంది. కోకొల్లలుగా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇంకా ఎవరో చూపెట్టండి అంటే ఎట్లా వచ్చి చూపెడతారు? ఎంతమంది వస్తారు? అన్న మీరు చెప్పేది ఇబ్బందులు లేవని కాదు, అన్ని సమస్యలు అందరికీ ఐడియా ఉన్నది. మనం అనే ఆరోపణ చేసిన దాని మీద అన్నాం తప్ప ఈ సమస్యలు ప్రభుత్వం వైఖరి చేస్తుంది, ఎంప్లాయీస్ పట్ల చిన్న చూపు చూస్తుంది అనేది జేఏసీకి, జేఏసీలోని ప్రతి నాయకుడికి ఉంది. ముఖ్యంగా పెన్షన్ సంఘాలు, పెద్ద 7 పెన్షన్ సంఘాలు కూడా ప్రతిరోజు దాని మీద పోరాటం చేస్తూనే ఉన్నాయి. సార్ నేను అడుగుతున్నా, మా యూఎస్పీసీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ధర్నా చేసి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పెన్షనర్స్ ఒక ధర్నా చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇలా 3 మీటింగ్లు అయినాయి, 3 కమిటీలు వేసిర్రు, 3 సార్లు మీరు పిలిపించారు. ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు ఎందుకు పోలేకపోతా ఉన్నారు? మేమందరం మీ వెనుక ఉన్నాం కదా. మేము సైనికులాగా పోరాడతాం. రిటైర్డ్ అయ్యి 6 ఏళ్ళు అయినా కూడా ఆ జీలు, ఆ పోరాటం, ఆ పటిమ మాలో ఉంది. ఆ బ్లడ్ అట్లనే ఉంది, ఆ ఫైర్ అట్లనే ఉంది, చావలేదు. డెఫినెట్ గా ముందుకు వస్తాం, మీకు బాసటగా నిలబడతాం. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. ఎందుకు మీరు సమరం సాగించండి. ప్రభుత్వంతో ఘర్షణ పడమని నేను చెప్పడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, ప్రభుత్వం మెడలు వంచండి. అరే ఫ్రీ పథకాలన్నీ ప్రజలకు పంచి పెడుతూ 98% ప్రజల ముందు మీ భాగవతం బయట పెడతా, వాళ్ళ ముందు మిమ్మల్ని నిలబెడతా, ఏ స్కీమ్ బంద్ చేసి మీకు ఇవ్వాలని అడుగుతాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? హౌ డేర్ హీస్? ఎట్లా అడుగుతాడండి? అదే కాకుండా కోసుక తింటే నా దగ్గర డబ్బుల్లో, నన్ను వండుక తింటారా, కోసుక తింటారా, నేను చేసుకుంటారంటే అంత మొండి వైఖరితో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచి అందరితో మాట్లాడి ఇచ్చిన 67 డిమాండ్లు కొంత మేరకు 25 డిమాండ్లు పరిష్కారం చేశారు. అసలు మనం గవర్నమెంట్ మెడలో ఉంచాం. అదే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలకు ఏపించాం, ఆఫీసర్స్ కమిటీని ఫార్మేషన్ చేయించాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెన్యువల్ అయింది, హెల్త్ కార్డ్స్ రేపేళ్ళు రాబోతు. మనం అవన్నీ సాధించలేదు, కానీ సాధించాల్సింది చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. శ్రీనివాసరావు గారు, భరత్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెస్టోరేషన్ అనేది కొత్త విషయం కాదు. చరిత్ర లోపల ఏళ్ల తరబడిగా గుర్తింపు పొందిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు దశాబ్దాల తరబడిగా ఉన్నాయి. ఓడి వాళ్ళకు వస్తూనే ఉంది. గత ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 2012 నుంచి లేదు. చెప్పనివ్వండి. మీరు ఒకసారి ఆ జీవో చదువుకోండి. అరే నన్ను మాట్లాడినివ్వండి. జీవో చదవక ఇక్కడ కూర్చోలేదు. జీవో తెలుసు, అన్ని తెలుసు. మాట్లాడండి. నేను చెప్పేది శ్రీనివాసరావు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఎవరు తెచ్చారు? మీరు మాట్లాడారా ప్రస్తావన? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు తీశారు. అది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కొత్తది కాదు, మనకు వచ్చింది కాదు, గయేళ్ల తరబడి ఉంది. మనకి ఇచ్చారు గత ప్రభుత్వం. అరే లెట్ మీ కంప్లీట్. గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపి రూల్ మాట్లాడాలి, ఉన్నది మాట్లాడండి, వాస్తవం గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఈ వాయిస్ ప్రభుత్వం దగ్గర వినిపియండి, నా దగ్గర కాదు.
ప్రభుత్వం దగ్గర వినిపించండి ఇట్లా మీరు వాయిస్. మీ దగ్గర నా దగ్గర కాదన్నా, మీకు వినిపించట్లేదు. ఉద్యోగులకి టీవీ ద్వారా అందరూ వింటున్నారు. మీరు అభ్యంతరం చేయకండి దయచేసి. శ్రీనివాసరావు గారు ఏలూరు గారు భుజంగరావు గారు ఏలూరు గారు వాయిస్ ఉంటే పరిస్థితి ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఉద్యోగులను భయపెడతారు, ఉపాధ్యాయులను భయపెడతారు, మాలాంటి కూడా భయపెడతారా? ప్రభుత్వం మిమ్మల్ని భయపెడితే మీరు మీ ద్వారా ప్రభుత్వం మమ్మల్ని భయపెడతారు కాదా? భయం ఏంటంటే మన హక్కులు ఊరుకుందామా? మనకు ఓడి రెస్టారెంట్ ఊరుకుందామా? వదిలేద్దామా సమస్యలు? జాయింట్ సబ్ కౌన్సిల్ రీఆర్గనైజేషన్ చేస్తే ఓడీ లిస్ట్ అయిపోయిందా? అన్ని అయిపోయినాయా? వదిలేద్దామా? సవనియా? బాటపడనియా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం దగ్గర ఓడి మన హక్కు, మనకు రావాల్సిన డబ్బులు కూడా మన హక్కు, మనకు రావాల్సిన ప్రయోజనాలు మన హక్కు. ఏళ్ల తరబడి ఓడి లేని రోజులు కూడా. రవి గారు మీకు తెలుసు, ప్రభుత్వం 9 నెలల ముందు డిజాల్వ్ చేస్తే మనం ధర్మాగ్ర సభ పెట్టే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిలదీసిన ఆ రోజు ప్రశ్నించిన వీళ్ళందరూ ఏడబోయినండి. ఆ రోజు టీఎన్జిఓలు ఏడబోయినారు, టీజీఓలు ఏడబోయినారు, ఎక్కడ పోయినండి? ఆ రోజు 104 సంఘాలతో మనం ధర్నా చేశాం, సభ చేశాం. ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా? ప్రభుత్వానికి వద్దబడిన వాళ్ళు కాదా మీరు? ఇవాళ గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు. ఇప్పుడు ఒకటి ఆనాడు ఉంది, ఆనాడు మా పోరాటాలు, ఇవాళ మా ఆవేదన ఉంది. ఆనాడు ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని, ఆచార్యుల్ని మిగతా సంఘాలు కలుపుకోలేదు, కలిసింది. మీ ఆవేదన మీరు శ్రీనివాసరావు గారు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వాళ్ళు, ఉద్యోగులు చచ్చిపోతారు, కాపాడండి కాపాడండి. మన అన్ని కూడా కాస్త ఆగైనా రిటైర్డ్ వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటది. లేదంటే మన జీతం తగ్గిపోయింది, అప్పిచ్చేటోడు దొరకడు, సమస్యలు పరిష్కారం కావు, బ్రతికే దారి కనబడదు. ఏందండి పరిస్థితి? ఎంత దారుణం అండి ఇది. రోగం వస్తే పోదామంటే బిల్స్ వాటి విషయంలో మీరు బరాబరు మీరు మాట్లాడాల్సిందే, మమ్మల్ని తిట్టాల్సిందే, అందులో లేదు. మేము ఏ కొద్దిగా అయినా ఉరికియాల్సిందే మమ్మల్ని. ఆనాడు కూడా మేము పైరే సార్, భరత్ గారు, ఆనాడు కూడా మేము పైరే. ఆనాడు కూడా భుజంగరావు గారు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టినప్పుడు చావరయ్య గారే లైవ్ ఎగ్జాంపుల్. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటేంటంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఉద్యోగ సంఘాల బాధ్యత ఏంటంటే స్క్వీజ్ అవుతూ ఉంటారు శాండ్విచ్ లాగా. అటు ప్రభుత్వం వాళ్ళు మీ సంగతి చెప్తాం మీరు ఎక్కువ చేస్తే అని ప్రభుత్వం వాళ్ళు అంటారు, ఎంప్లాయీస్ కూడా మీరేం ఒత్తిడి తీసుకురావట్లేదు అని అంటారు. శాండ్విచ్ మధ్యలో స్క్వీజ్ అయినట్టు స్క్వీజ్ అవుతారు. అంతేనా ఏలూరు శ్రీనివాసరావు గారు? రాజకీయ పార్టీకో భయపడే వాళ్ళం కాదు. అదే అంటే ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అవుతారంటారా? ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది, స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సెన్సిటివ్ సిచ్యువేషన్, సెన్సిటివ్నెస్ ఫీల్ అవుతే సమస్యలు ముందు పెట్టి గట్టిగా పట్టుబట్టి 13 రోజుల సమ్మె చేసినామండి రాజశేఖర రెడ్డి కాలంలో. దిగొచ్చిండు ఎవరు పెద్ద రాజులే కాదు. మాత్రం తీవ్రతరంగా ఇప్పుడు మీరు పబ్లిక్ లో తీసుకొచ్చినట్టుగా మిగతా మీడియా కూడా తీసుకురావట్లేదు. సమస్య చాలా తీవ్రతరంగా ఉంది, చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే